హలో బెస్టీస్, ఈరోజు విశేషం ఏమనుకుంటున్నారా? ఈరోజు భీమన అమావాస్య. జ్యోతిర్భీమేశ్వర వ్రతాన్ని చేసుకుంటారు అందరూ. ఈ జ్యోతిర్భీమేశ్వర వ్రతాన్ని పెళ్ళైన అమ్మాయిలు, పెళ్ళి కాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని పెళ్ళైన వాళ్ళు తన భర్త ఆయుష్ వృద్ధి చెందాలని చేసుకుంటారు. భీమన అమావాస్య అంటే భర్త పాదాలకి పూజ చేయడం ఒక్కటే అనుకుంటారు. అది కాకుండా ఇలా జ్యోతిర్భీమేశ్వర వ్రతాన్ని కూడా చేసుకున్న భర్త ఆయుష్ వృద్ధి చెందుతుంది. దీంతో పాటు భర్త పాదాల పూజ కూడా చేసుకోవచ్చు. ఈ జ్యోతిర్భీమేశ్వర వ్రతాన్ని ఇలా మొదలు పెడదాం. మీ ఇంట్లో ఇలా పార్వతీ పరమేశ్వరుని ఫోటో ఒక్కటి తీసుకుని, పసుపు కుంకుమ పెట్టుకుని, గెజ్జే వస్త్రాన్ని తీసుకుని ఇలా పసుపు కుంకుమలతో అలా అతికించుకుని ఫోటోకి ఇలా పూలమాల వేసుకుని పూజకి అలంకారం చేసుకోవాలి. అలా చేసుకున్నాక ఒక ప్లేట్ తీసుకుని 3 పిడికిళ్ళ బియ్యాన్ని వేసుకుని మా ఉంగరం వేలితో ఓం అని రాసుకోవాలి. దాన్ని పసుపుతో మంచిగా రాసుకుని ఇలా తమలపాకుని పెట్టుకుని 2 దీపాలను పెట్టుకోవాలి. ఆ 2 దీపాలని పార్వతీ పరమేశ్వరులుగా భావించాలి. ఇదే పీఠ పూజ. ఆ తర్వాత పసుపు కొమ్ముని తీసుకుని పసుపు దారంతో కట్టుకుని ఒక దీపానికి ఇలా ఆ పసుపు కొమ్ముని కట్టుకోవాలి. ఇదే ఈ వ్రతంలో అతి ముఖ్యమైన ఘట్టం. నేను ముందే చెప్పినట్టు ఈ దీపాలను పార్వతీ పరమేశ్వరులుగా భావించాం కాబట్టి దీపాలకి కూడా గెజ్జె వస్త్రాన్ని సమర్పించి తర్వాత 3 పొరల ఇలా దారాన్ని తీసుకోవాలి. ఆ 3 పొరల దారానికి పసుపు పూసి ఇలా ముడి వేసుకోవాలి. ఇలా 9 లేదా 7 ముడులు వేసుకోవాలి. అలా వేసుకున్న ముడులని దేవుడి దగ్గర పెట్టుకోవాలి. ఇలా 9 ముడులు పూర్తయ్యాక ఆ దారానికి ఒక పువ్వుని కట్టుకోవాలి. ఒక పువ్వుని కట్టాక ఆ దారంతో కట్టిన పువ్వుని దేవుడి దగ్గర పెట్టుకుని పసుపు కుంకుమ అక్షింతలతో పూజ చేసుకోవాలి. దేవుడికి ఏ రకంగా అయితే పుష్పాలంకరణ చేసుకుంటామో అలాగే ఇక్కడ కూడా దేవుడిలా భావించాం కాబట్టి ఇక్కడ పుష్పాలంకారం చేసుకోవాలి. మొదటిగా గణేశుడికి పూజ చేసుకోవాలి. ఆ తర్వాత దీపాలంకరణ చేసుకుని దీపాలని పెట్టుకోవాలి. ఆ 2 దీపాలతో పాటు వేరే 2 దీపాలని కూడా పెట్టుకోవాలి. నైవేద్యం కోసం 3 రకాల పళ్ళను పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా జ్యోతిర్భీమేశ్వర వ్రతాన్ని ఆచరించుకోవడం వల్ల మన భర్తలకి దీర్ఘాయుష్యు లభిస్తుందని నమ్మకం. తర్వాత ఇలా ధూప దీపాలతో శివపార్వతులకి హారతినివ్వాలి. తర్వాత శివపార్వతి అష్టోత్తరాన్ని చదువుకోవాలి. అలా అష్టోత్తరం చదువుకున్నాక ఇంకా జ్యోతిర్భీమేశ్వర వ్రతం ముగిసినట్టే. చివరిగా స్వామికి ఇలా ఎర్రనీళ్ళతో హారతినివ్వాలి. చూశారు కదా జ్యోతిర్భీమేశ్వర వ్రతాన్ని ఎలా చేసుకోవాలో. మీరు కూడా చూశారు కదా. ఇలా ఈరోజు తప్పకుండా చేసుకోండి. ఇంకా ఇవేంటని చూస్తున్నారా? వీటిని ఉమ్మత్తి కాయలు అంటారు. ఇవి శివుడికి చాలా అత్యంత ప్రియకరమైనవి. అందుకే ఈరోజు ప్రత్యేకంగా ఈ కాయలతో దీపాన్ని పెడతారు. ఈ కాయతో శివుడికి ఎవరు దీపారాధన చేస్తారో వాళ్ళకి ఏ కష్టం ఉన్నా తొలగిపోతుంది అనేది నమ్మకం. ఈ కాయని మొదట చెట్టు నుండి పీకినప్పుడు దాని ముళ్ళులు బాగా గుచ్చుకుంటాయి. అదే కొద్దిసేపు అయ్యాక అవి గుచ్చుకోవు. ఆ ముళ్ళులు మెత్తబడిపోతాయి. ఆ తర్వాత ఇంకా దాని లోపల ఉన్న గింజలు చూస్తున్నారు కదా, ఆ సీడ్స్ అన్నీ ఇలా నైఫ్తో తీసేసుకోవాలి. ఇలా నైఫ్తో తీసేసుకుని అలా క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకున్న కాయలని డైరెక్ట్గా మనం ప్లేట్ మీద పెట్టుకోలేము. సో అలా దీపాలని తీసుకుని దీపాల మీద పెట్టుకుని
ఇలా పసుపు కుంకుమాలతో అలంకరించుకోవాలి. ఈ కాయి దీపాలని విశేషంగా అమావాస్యన రోజు పెడితే చాలా శ్రేష్టమని చెప్తారు. అలా దాంట్లో నూనె పోసుకుని ఒత్తి వేసుకుని ఇలా దీపారాధన చేసుకోవాలి. ఆ దీపాలకి అక్షింతలతో పూలతో నమస్కరించుకోవాలి. తర్వాత దీపారాధన చేసి స్వామికి ఆ దీపాలతో దీపారాధన చేసి మన మనసులో ఉన్న కోరికని కోరుకోవాలి. దీనితో జ్యోతిర్భీమేశ్వర వ్రతం ముగిసినట్టే. ఆ తర్వాత మనం ముందుగా కట్టుకున్నాం కదా ఆ పసుపు దారాలతో, దాన్ని కంకణం అంటారు. ఇలా మీ భర్తలతో మీరు కట్టించుకోవాలి. మీరు వాళ్ళకి కట్టి వాళ్ళతో మీరు కట్టించుకొని తర్వాత పాదపూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు దీని తర్వాత చేసుకోవచ్చు. ఇలా మా అమ్మ నాన్న తర్వాత నేను మా ఆయనకు కట్టాను, మా ఆయనతో కంకణం కట్టించుకున్నాను. సో మీరు కూడా ఇలా ఈరోజు ఈ వ్రతాన్ని జరిపేసుకోండి. ఈరోజు భీమన అమావాస్యని మేము ఇలా జరుపుకున్నాము. మీకు మా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.